ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఓపెన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ విజయవంతంగా కొనసాగుతుందని రిక్రూట్మెంట్ ఆఫీసర్ షేక్ యాకూబ్ అలీ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో యువతకు మంచి అవకాశం కల్పించే ఉద్దేశంతో ఓపెన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్, 15న తెలంగాణ అభ్యర్థులకు మాత్రమే సెలక్షన్స్ జరుగుతాయని ప్రకటించారు. రిక్రూట్మెంట్ కోసం యూనివర్సిటీ ప్రాంగణంలో విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఓపెన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా దళారులను నమ్మి మోసపోవద్దని, పూర్తి పారదర్శకంగా నియామక ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. నాగార్జున యూనివర్సిటీలో ఎయిర్ ఫోర్స్ తరఫున ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. అసలు ఎందుకు కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ అందే మేము ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్గా జాయిన్ అవ్వడానికి 2 సార్లు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఆన్లైన్ అప్లికేషన్ వస్తుంది, దానికోసం అది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్ ఎగ్జామ్ రాసి తర్వాత ఫిజికల్ టెస్టులు వగైరా మా దగ్గరికి వచ్చేస్తారు ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్లో. ఇప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాల పిల్లలకి ఒక అదనపు అవకాశం ఇవ్వడానికి మేము ఇక్కడ ఒక అడిషనల్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం మాకు పెద్ద స్పేస్ కావాల్సింది, ఎందుకంటే మాది ఇది రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇందులో ఎవరైనా వచ్చి డైరెక్ట్గా వచ్చి అప్లికేషన్ తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయవచ్చు. సో రిజిస్ట్రేషన్ అయితే మనకు తెలుస్తుంది ఎంతమంది వస్తారో అని. రిజిస్ట్రేషన్ లేకపోతే ఓపెన్ ర్యాలీ అంటే ఎవరైనా రావచ్చు. సో మాకు తెలియదు ఎంతమంది వస్తారు. దే మేబీ 2000, 2000 కావచ్చు, 4000 కావచ్చు, 10,000 కావచ్చు. సో వీ వాంట్ ఎ బిగ్ ప్లేస్. సో దానికి మేము నాగార్జున యూనివర్సిటీ చూసాం. చాలా బాగా అది ఉండే, అన్ని ఫెసిలిటీలు అందులో, స్పేస్ కూడా ఉండే, ఇండోర్ స్టేడియం ఉండే. ఇమీడియట్లీ మాకు అది లొకేషన్ నచ్చి వైస్ ఛాన్సలర్ని అండ్ రిజిస్ట్రార్ని మేము అప్రోచ్ చేసాం. నేను అప్రోచ్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ మన పిల్లల కోసం చేస్తున్నారు, మీరు ఉపయోగించుకోండి మా యూనివర్సిటీ క్యాంపస్ అని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్లీ మేము చీఫ్ సెక్రటరీ దగ్గరికి కలిశాను. కె విజయానంద్ గారు ఉన్నారు అప్పుడు. అండ్ ఆయన కలిస్తే ఆయన చీఫ్ సెక్రటరీ గారు చాలా హోల్ హార్టెడ్ సపోర్ట్ ఇస్తాం మీకు, మీరు తెలుగు రాష్ట్రాల పిల్లల కోసం చేస్తున్నారు కాబట్టి అని చెప్పారు. ఇమీడియట్లీ ఆయన గుంటూరు కలెక్టర్ గారికి ఉత్తర్వులు జారీ చేశారు, కావాల్సిన సపోర్ట్ చేయమని మమ్మల్ని. తర్వాత గుంటూరు కలెక్టర్ గారిని కలిస్తే ఆవిడ జాయింట్ కలెక్టర్ని కోఆర్డినేటర్గా చేసి అన్ని సదుపాయాలు చేశారు. ఇప్పుడు లొకేషన్లో అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. అండ్ ఏదైనా ఏ డిపార్ట్మెంట్ అయినా, ఈవెన్ డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ని లైజన్ ఆఫీసర్గా పెట్టారు. మ్యామ్ ఆల్సో చాలా యాక్టివ్, షీఈ్ హెల్పింగ్ అవర్ వెరీ మచ్. అది కాక ఫస్ట్న మాకు 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాలికల కోసం అయిపోయింది ఎగ్జామ్. మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ వాళ్ళ ప్రాసెస్ అయిపోయింది. ఇది చెప్పదలుచుకున్నారు, ఇక్కడ ఎవరు వస్తున్నారో వాళ్ళు కొంచెం వచ్చేటప్పుడు హైట్ చెక్ చేసుకొని రండి. 152 సెంటీమీటర్ కంటే తక్కువ ఉండకూడదు. అండ్ పర్సంటేజ్లు మేము పెట్టింది, ఆ పర్సంటేజ్ కూడా ఎగ్జాక్ట్లీ ఉండాలి. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఏది ఇచ్చామో అది చూడండి, చూస్తేనే మీకు అర్థమవుద్ది. అగ్నివీర్ పత్లో వాళ్ళు వెళ్తే వాళ్ళకి ప్రతి నెల 30,000 ఇస్తారండి. ఆ 30,000లో మళ్ళీ 9,000 సేవా నిధి అని ఒక ఫండ్లో అది అక్యుములేట్ అవుతుంది. సో 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి దాదాపు 10,04,000 వరకు వాళ్ళ చేతిలో అమౌంట్ ఉంటుంది. ఈ 30,000లో కూడా 21,000 వాళ్ళ చేతిలో ఉంటుంది కదా ప్రతి నెల. అందులో కూడా వాళ్ళు సేవ్ చేసుకొని దాదాపు వాళ్ళు ఒక 10 లక్షలైనా వాళ్ళు ఈ 4 ఇయర్స్లో కూడా వాళ్ళు సేవ్ చేసుకుంటే ఆ 10 లక్షలు ప్లస్ ఈ యొక్క సేవానిధి నుంచి ఒక 10 లక్షలు, ఒక 24 ఇయర్స్ బాయ్కి 20 lakhs చేతిలో ఉందంటే ఆయన రేపు పొద్దున ఒక మంచి ఎంటర్ప్రినర్గా ఒక స్టార్టప్లో స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత అగ్నివీర్ మన వాయు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత తక్కిన పోలీస్లో కానీ, తర్వాత బిఎస్ఎఫ్లో కానీ, దాంట్లో వాళ్ళకి రిజర్వేషన్ కూడా ఉంటుంది. సో అనదర్ ఆపర్చునిటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ అనమాట. కాబట్టి అది మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తే ఆ పిల్లలకి కూడా మంచి ఎంకరేజ్మెంట్గా మీరు మీ యొక్క ప్రెస్లో కూడా